కాదు, మీ ఒక విషయం చెప్పాలి. ఈ ఎస్సీ ఎస్టీల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే దాని గురించి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ నాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. సెంటు స్థలం ఇచ్చారు వాళ్ళకి అక్కడ ఇస్తే ఏదో డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన పెట్టిన హెడ్లైన్ ఏంటంటే పేపర్లో సెంటు కంపు అంటే వాళ్ళు కంపు కొట్టేవాళ్ళు, మేము సెంటు పూసుకునే వాళ్ళం మా శరీరానికి, ఆ కంపు కొట్టే వాళ్ళని మా పక్కన ఎందుకు పెడతారు అని. ఇది చంద్రబాబు డైరెక్షన్లో నడిచేదే కదా సార్. ఈశ్వర్, నువ్వేమనుకుంటున్నావు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు ఏమనుకుంటున్నావు? ఏమి నీలాగా చదువుకున్నాడు అనుకున్నావా? నీలాగా 100 పుస్తకాలు చదువుకున్నాను అనుకున్నాడా? జస్ట్ బ్రోకర్. అతనికి నేను తెలుసు, చిన్నప్పుడే ఆయన యంగ్ వయసులో ఉన్నప్పుడు అతగాడి జీతం 400 రూపాయలు ఆంధ్రజ్యోతిలో. ఆ ఆంధ్రజ్యోతి పేపరే దొబ్బేశాడు. ఏది కష్టపడి సంపాదించిన డబ్బులతో కాదు. 4 ఉన్నారు, వాడు 6 కోట్లు ఇచ్చాడు, వాడు 8 కోట్లు ఇచ్చాడు, ఇంకో నవయ్యగాడు ఇంకో 12 కోట్లు ఇప్పించాడు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు. వాళ్ళందరూ కలిసి అప్పులు మళ్ళీ ఇచ్చేస్తాడు మీకు అని చెప్పి ఆంధ్రజ్యోతి హ్యాండ్ ఓవర్ చేస్తే, అందులో నూజివీడి ప్రభాకర్ ఉన్నాడు, ఆయన 8 కోట్లు 6 కోట్లు ఇచ్చాడు పాపం. ఏమయ్యా రాధాకృష్ణ, నాకు 6 కోట్లు ఇచ్చావు చెప్పాడని చంద్రబాబు చెప్పాడని, ఇవ్వవేంటి ఛానల్ అవుతుంది ఇవ్వు అంటే, గురుగారు 2 days ఇవ్వండి ఇస్తానన్నాడు. ఇది చెప్పాలి, ఇది జనాలకి. ఏదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేవాడు ఒక నూజివీడి యజమాన్ని 6 కోట్లు అప్పు తీసుకొని, అని నేను 2 రోజులు ఇచ్చేస్తా గురుగారు అని అడిగితే, తెల్లారే ఫుల్ పేజీ నూజివీడి ప్రభాకర్ గురించి బ్యాడ్గా రాసి పండుకాడు. ఒకే ఒక దెబ్బ ఆయన భయపడిపోయి వీడు 6 కోట్ల దేవుదా ఈ రోజు వరకు డబ్బులు అడగలవాడిని. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అతను. మనం ఏం చేయగలం? మనం ఏమి చేయలేం. అందుకని మనం ఏమి నమ్ముకోవాలి? జగన్ గారు చెప్పినట్టు దేవుడిని నమ్ముకోవాలి. మిమ్మల్ని నేను నమ్ముకుంటున్నా, మీ బిడ్డని. అవును సార్, నమ్ముకుంటున్నారు. పైన దేవుడిని నమ్ముకుంటా, నేను ప్రజలను నమ్ముకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ ప్రసాద్ని నమ్ముకున్నారు, రామోజీరావు గారు నమ్ముకున్నారు. వెళ్ళిపోయి ఈసీకి ఒక ఫిర్యాదు పెట్టారు, ఒక డైరెక్షన్ తీసుకొచ్చారు. వాలంటీర్లు అనేవాళ్ళు పెన్షన్లు ఇవ్వకూడదని 30వ తారీఖున తీసుకొచ్చేశారు. 1వ తారీఖున అవ్వాతాతలు ఎదురు చూస్తుంటారు, 1వ తారీఖున వికలాంగులు ఎదురు చూస్తుంటారు, 1వ తారీఖున వితంతువులు ఎదురు చూస్తుంటారు, 1వ తారీఖున కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎదురు చూస్తుంటారు ఆ డబ్బుల కోసం. హాస్పిటల్కి వెళ్ళే మందులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నవాళ్ళు, బియ్యమో పప్పో తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు, ఆ పూట తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని వంట చేసి కనీసం మంచి తిండి తినాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవ్వరికి రాకుండా సింపుల్గా అడుగుతున్నాయి సార్. నిమ్మగడ్డ ప్రసాద్ కంప్లైంట్ ఇవ్వడం, ఈసీ నుంచి ఆర్డర్స్ రావడం. ఈశ్వర్, పంట పండాలంటే నిమ్మగడ్డ రమేష్ అదే వట్టిసేయి వాడు మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ పింఛన్ గురించి నువ్వు చెప్పావు కాబట్టి ఇందులో అతగాడు అది నిమ్మగడ్డో లేదా సంకల్లో చెడగడ్డో నాకు తెలియదు, కానీ పంట పండాలంటే పెంట కూడా కావాలి. ప్రజాస్వామ్యం అనే పంట పండాలంటే ఇలాంటి పెంటలు కూడా మనకు కావాలి. అయినా డోంట్ వర్రీ, ఇది ప్రజాస్వామ్యం ఎట్లా పండుతుంది సార్ వీళ్ళ ద్వారా? పండు అయ్యో ఏమీ లేకుండా ఏమీ లేదు, ఏమి అన్నీ ఉంటాయి ఆల్టర్నేటివ్ అన్ని. వీళ్ళకి దేవుడు ఇచ్చేది ఆల్మోస్ట్ ఇస్తాడు. వీళ్ళు వినాశకాల విపరీత బుద్ధి. ఓకే, ఏది జగన్ గారు ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో ఇది పెట్టలా. 60-70 లక్షల మంది జనాలకి ఎవరు వీళ్ళు? మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, చేతులు లేనివాళ్ళు, కాళ్ళు లేనివాడు, కళ్ళు లేనివాడు, నడవలేనివాడు, వీపు మొత్తం పాడైపోయి నేల మీద కూర్చొని వస్తున్న వాళ్ళు, అది కంప్లీట్గా డే నైట్ మంచం మీద పడుకొని రేపు చావుకు ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఉంటే వాళ్ళు ఈ జగన్ గారు స్వయంగా చూసి పాదయాత్రలో వీళ్ళు ఎప్పుడు నడుస్తారు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు పంచాయతీకి, ఎప్పుడు వీళ్ళకి డబ్బులు ఇస్తారు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడుతుందంట అని ఈ సచివాలయంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెడితే వాళ్ళకి ప్రతిరోజు పండగే, ప్రతి నెల పండగే. ఈ పింఛన్ తీసుకునేవాళ్ళు, ఆ అమ్మాయి వస్తుంది, మన మనవడాలు వచ్చుద్ది, నా చేతికి 3,000 వచ్చుద్ది, మా ఆయనకి ఇక్కడే మందు ఇచ్చుకోవచ్చు, మా ఆయన ఇక్కడే మందు తినిపించవచ్చు అంటే, ఇప్పుడు సడన్గా ఎవడో ఉన్నాడే ఈ నిమ్మగడ్డ ఏదో గడ్డ, ఇలాంటి వాళ్ళు, ఇతను చంద్రబాబు, వీళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి.
సచివాలయంలో ఉండాలంటే కిలోమీటరా 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్లు నడు, కాళ్ళు లేవయ్యా నడు, కళ్ళు లేవయ్యా నడు, చేతులు లేవయ్యా నడు, అసలు మాటే లేదయ్యా నేను మోగవాణి నడు, నువ్వు వెళ్ళి అన్ని ఏమై అంత మానవత్వం లేకుండా ఉందా? నేను ఒక విజువల్ చూపిస్తాను. నాకంటే చాలా ఆ దృశ్యాలు చూశాక మీరు కూడా టీవీలో ఒక్కసారి చూడండి.